నంద్యాల ఐఎంఎల్ డిపోలో హమాలీల నియామకాల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నేడు ఆందోళన నిర్వహించడం జరిగింది। ఈ ధర్నాలో ముఖ్య నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, సిఐటియు జిల్లా కార్యదర్శి నాగరాజు, పార్టీ జిల్లా నాయకులు రామచంద్రుడు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు తోటమద్దులు, సిఐటియు జిల్లా కార్యదర్శులు బాలవెంకట్, లక్ష్మణ్, పార్టీ జిల్లా నాయకులు నరసింహులు హాజరయ్యారు। సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ న్యాయశాఖ మంత్రి ఫరూక్ కుమారుడు అతని అనుయాయులతో కోట్ల రూపాయలకు అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపించారు। జిల్లా ఉన్నత స్థాయి అధికారులు కూడా వారి అవినీతికి అడుగులకు మడుగులెత్తుతూ కార్మిక చట్టాలను తుంగలో తొక్కి అన్యాయంగా అక్రమంగా నోటిఫికేషన్ విడుదలైన తరువాత ఇలాంటి ఇంటర్వ్యూలు పరీక్షలు నిర్వహించకుండా ఎవరైతే డబ్బులు ఇచ్చారో వారిని ఎంపిక చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని, ఇప్పటికైనా ఎంపిక చేసిన లిస్టును క్షుణ్ణంగా పరిశీలించి అర్హత లేని వారిని తొలగించాలని వారు డిమాండ్ చేశారు। ఐఎంఎల్ ఫ్యాక్టరీలో అక్రమంగా 36 మంది కార్మికులను చేర్పిస్తూ స్థానికంగా పనిచేస్తున్న కార్మికుల కడుపు కొడుతున్నారని ఆరోపించారు। ఈ విషయంలో బేవరేజెస్ హమాలి కార్మికులకు న్యాయం జరిగేంత వరకు జిల్లా వ్యాప్త ఉద్యమాలకు సిద్ధమై పోరాడుతామని, అదేవిధంగా ఇప్పటికే డబ్బులు ఇచ్చి మోసపోయిన కార్మికులకు న్యాయం జరిగేంత వరకు కూడా అండగా నిలబడతామని, అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను, మేధావులను సమీకరించి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు। మునుపు ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా దానికి జోలికి పోలేదు। కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా మన జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అతి ముఖ్యంగా మన రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఒత్తిడితోనే ఈ రోజు మేము ఈ నియామకాలు చేపడతా ఉన్నామని చెప్పి 7 మెంబర్స్ ఎవరైతే కమిటీ మెంబర్ ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు। ఈరోజు వాస్తవంగా ఉన్నటువంటి వాళ్ళకే పని లేదు, మాకు పని తగ్గిపోయింది, ఇబ్బంది అవుతుంది అని చెప్పి మొదలుపెట్టుకుంటుంటే ఆ కార్మికుల మొరను ఆలకించుకోకుండా ఎట్లయినా సరే తమ అనుచరులు అనునాయులను తీసుకోవాలని చెప్పేసి మంత్రి ఫరూక్ గారు వారి అనుచరులందరూ కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఆ పద్ధతుల్లో 36 మందిని అక్రమంగా ఈరోజు నియామకాలు చేపట్టారు। ఈ 36 మందితో లక్షల రూపాయల డబ్బులు వసూలు చేశారు అని చెప్పి ఈ 36 మంది పేర్లు ముందుగానే మేము చెప్పాం। పలాని ట్రాన్స్పోర్ట్ దాంట్లో వర్కర్లుగా పనిచేసే వాళ్ళే, ఒక్కొక్కరు మేము 3 లక్షలు 4 లక్షల రూపాయలు కట్టాము కాబట్టి ఇక మాకే గ్యారంటీగా పని వస్తుందని చెప్పి ఎవరైతే ఛాలెంజ్ చేశారో వాళ్ళే ఈరోజు సెలక్షన్ కమిటీలో 36 మంది సెలెక్ట్ చేసిన దాంట్లో ఉన్నారు। అంటే దీంట్లో పక్కాగా అక్రమ పద్ధతుల్లో జరిగింది అనేది స్పష్టంగా కనపడతా ఉంది। లేదా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఎవరైతే 7 మంది చేశారో వారందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము। మేము ఖచ్చితంగా లోకాయుక్తకు కంప్లైంట్ చేస్తాం, అట్లా ఇతరత్రాలకు కూడా మా కంప్లైంట్ ని ఆ పద్ధతులు నమోదు చేస్తాము। ఖచ్చితంగా న్యాయ పోరాటం కూడా మేము సిద్ధపడతామని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం। ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వీటిని విచారణ చేసి నోటిఫికేషన్ రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం। ఈ రోజు ఈ నంద్యాలలో ఉన్నటువంటి ఐఎంఎఫ్ డిపోలో చాలా అక్రమాలతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి। ఇంతవరకు సిఐటియు జిల్లా కార్యదర్శి గారు చెప్పినట్టుగా దీంట్లో రాజకీయ ఒత్తిళ్లు, అందులో ప్రధానంగా మన మంత్రి అయినటువంటి ఫరూక్ గారు ఆయన యొక్క అనుయాయులు యొక్క హ్యాండ్ తోనే ఈ 36 మందిని చేర్పించారనేది మాకు తెలుస్తా ఉంది। ఏది ఏమైనప్పటికీ తిరిగి మళ్ళీ కొత్తగా పిలిపించి ఇంటర్వ్యూలు సక్రమంగా జరపాలి। ఇంటర్వ్యూలు కూడా సక్రమంగా జరపలేదనేది కూడా మాకు తెలుస్తున్న విషయం। అందుకని ఆ 7 మంది ఎవరైతే ఉన్నారో సంతకాలు చేసిన వాళ్ళు కూడా ఇంటికి పోయే పరిస్థితి రాబోతుంది। అందుకని ఇప్పటికైనా వాళ్ళు అర్థం చేసుకొని ప్రజాస్వామ్య పద్ధతుల్లో వారి యొక్క ఈ నియామకాలను రద్దు చేసి కొత్తగా నియామకాలు ఏర్పాటు చేయాలి। అంతేకాకుండా మేము చాలా విషయాలు చెప్పాం। ఇప్పుడు 24 మంది 25 మంది మనం పనిచేస్తున్నారు, ఒక 20 మంది అయితే మాకు అభ్యంతరం లేదు। ఎందుకంటే 36 మంది అయితే పని తగ్గిపోతుంది, వాళ్ళకు వచ్చే కూలీలు కూడా పడిపోతాయి। అందుకని 36 మంది అవసరం లేదు, అందులో నుంచి ఒక 26 మందిని తొలగించేసేయండి, 20 మందిని తొలగించేసి మిగతా వాళ్ళకైతే అంతో ఇంత కూలీ పడుతుంది అని కూడా చెప్పి చూసాం। దీన్ని సెలెక్ట్ చేసే కమిటీ, సెలక్షన్ కమిటీ చాలా దారుణంగా మరి ఈ యొక్క వసూళ్లలో వారికి ఎంత ముడుపులు ముట్టాయో మాకైతే తెలియదు। ఆ రకంగా సెలక్షన్ కమిటీ కూడా చేస్తారు। మామూలుగా అయితే జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో దీన్ని సెలెక్ట్ చేయాలా। జాయింట్ కలెక్టర్ సెలవులో పోయిన సందర్భంగా వాళ్ళకే వాళ్ళు ఆ రకంగా మంత్రి సమక్షంలో పేర్లు రాసేసుకొని దాన్ని ఆమోదించినారు। ఎక్కడ న్యాయం ఇది? కాబట్టి ఇది భవిష్యత్తులో ఆ రకంగా నిలబడదు, లీగల్ గా పోయే ఆ రకంగా నిలబడే పరిస్థితి లేదు।
ఇప్పటికైనా సరే వారు మరి వారు స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కావచ్చు లేదా అధికార యంత్రాంగం కావచ్చు దాన్ని సర్దిద్దేదానికి ప్రయత్నం జరగాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. చదువు లేదు, వయస్సు లేదు, వాళ్ళే అన్ని టిక్కు కట్టుకొని చదువు రానోని కూడా డిగ్రీ చదివినాడని పక్కన రాసుకొని ఇంత దుర్మార్గంగా వాళ్ళు లిస్టు ప్రిపేర్ చేస్తే చైర్మన్ దానికి ఇన్ఛార్జ్ కలెక్టర్ చేసే దానికి ఇన్ఛార్జ్ చైర్మన్ ప్లస్ లేబర్ ఆఫీసరు, డిఎంహెచ్ఓ, తర్వాత ఎక్సైజ్ సూపరింటెండెంట్ వీళ్ళందరూ కూడా కళ్ళు మూసుకొని సంతకాలు పెట్టినారు. మళ్ళీ వీళ్ళు చదువుకున్నారా లేకుంటే గాడిదలు రాసినారా అని అర్థం కావడంలే. ఎందుకంటే వాస్తవంగా చదువు ఆధార్ కార్డుతో ఎవడైనా ఇంటర్వ్యూ చేస్తాడా? ఆధార్ కార్డుతో పాటు వాళ్ళ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఇంటర్వ్యూలో అప్లై చేయమని చెప్తారు. అదేం లేకుండా ఆధార్ కార్డు ఇంటర్వ్యూ చేస్తామని చెప్పి మోసం చేసి ఈరోజు నిరుద్యోగులను మోసం చేసినారు. నిజంగా చేర్పించిన 36 మందికి కూడా ఆడ కూలీ పడుతుంది అంటే కూలీ పడే పరిస్థితి లేదు. పని ఉండేదే 30-40 మందికి, కానీ ఈరోజు వాళ్ళు చేరడం మూలంగా 60 మంది అయినారు. అక్కడ చూసుకుంటే మనిషికి 500 కూడా కూలీ వచ్చే పరిస్థితి లేదు. చేర్పించిన వాళ్లకు మోసం చేసి, ఇట్లా లోపల ఉండే హమాలీలకు మోసం చేసి, నిరుద్యోగులకు మోసం చేసి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేకంగా నంద్యాలలో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది.